మనమైతే ఈరోజు కాలేజ్ ఇంకా అయిపోయిన వెంటనే సో మనం మధ్యాహ్నం అంతా ఖాళీగా ఉంటే సర్లే మనకైతే ఫోన్ వచ్చింది, హుజూర్ నగర్ దాకా వెళ్ళి రావాలని అంకుల్ అయితే ఫోన్ చేస్తారు. సర్లే అంకుల్ వస్తున్నా అని చెప్పి మనమైతే హుజూర్ నగర్కి అయితే విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి కృష్ణలంక దగ్గర నుంచి కార్ తీసుకుని మనమైతే హుజూర్ నగర్ స్టార్ట్ అయిపోయినాం. సో మనం ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇబ్రహీంపట్నం దాటి ఇంక ఇబ్రహీంపట్నం తర్వాత పరిటాల నుంచి కంచిచర్ల వయా నందిగామ అటు సైడ్ నుంచి అయితే వెళ్ళాం. సో మనం అయితే వెళ్తున్న దాంట్లో ఏమేమి ఉంటాయి అన్ని మొత్తం ఈ వ్లాగ్లో అయితే మినీ వ్లాగ్లో అయితే నేను చెప్పడానికి చూస్తాను. సో ఇదైతే మనకి ప్రెసెంట్ కేసర్ టోల్ గేట్ టోల్ ట్యాక్స్ వచ్చి 70 రూపీస్. తర్వాత అయితే మనం ఒక కాఫీ తాగుదాని మురుగన్ డాబా దగ్గర అయితే ఆగాము. సో ఒక టీ అయితే నేను చెప్పాను. సో టీ తాగిన తర్వాత ఎక్సలెంట్గా ఉంది, సో పర్లేదు. తర్వాత ఇది వచ్చేసి మనకి నందిగాం దగ్గర బైపాస్. సో ఈ రోడ్ అయితే చాలా డ్యామేజ్ ఉంది, ఆ ఫ్లైఓవర్ ఎప్పుడు కంప్లీట్ అయితే ఏమో. హైదరాబాద్ వెళ్ళాలని చాలా రిస్క్గా ఉంటుంది. సో ఇంక ఇది చిలకల టోల్ గేట్ జగ్గేపేట నియర్లో ఉంటుంది. సో ఇంక తర్వాత మనం అయితే ఇంకా ఖమ్మం హైవే ఇది. సో ఇది హైవే వల్ల రేపు ఫ్యూచర్లో వైజాగ్ వెళ్ళడానికి అయితే సింపుల్గా ఉంటుందంట ఆ హైవే కంప్లీట్ అయితే. సో ఇంకా తర్వాత మనం అయితే ఇంకా చిన్నగా కోదాడ అయితే రీచ్ అయ్యాం. కోదాడ నుంచి మనకు లెఫ్ట్ వెళ్తే మనమైతే అక్కడ హుజూర్ నగర్ సైడ్ వెళ్తాము. మనకు హుజూర్ నగర్ అయితే కోదాడ నుంచి అయితే 9 కిలోమీటర్స్ చూపిస్తుంది, మిర్యాల కూడా ఒక 49 చూపిస్తుంది కోదాడ నుంచి. సో మనం అయితే ఇంకా స్టార్ట్ అయిపోయి హుజూర్ నగర్కి అయితే వెళ్ళాము. హుజూర్ నగర్ అయితే నాకు చూడాలంటే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే హుజూర్ నగర్ ట్రాఫిక్ లేదు, నీట్గా ఉంది, క్లీన్ మెయింటెనెన్స్ ఉంది. హుజూర్ నగర్ అయితే చాలా బాగుంది, నా పర్సనల్ అయితే చెప్పాలని చాలా బాగుంది. సో మనమైతే ఇంకా పెట్రోల్ కొట్టించిన తర్వాత చిన్న డ్రింక్ అయితే తాగాము. ఇంకా ఈ రోజు బ్లాగ్ అయితే అయిపోయింది. సాగర్ వాల్మీకి